హలో అండి, ఎలా ఉన్నారు? ఇవాళ మనం చేయబోయే వంట సూపర్ సింపుల్, సూపర్ టేస్టీ క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్. ఫస్ట్ స్టెప్, షుగర్ని క్యారమలైజ్ చేయాలి. దానికి ఒక టేబుల్ స్పూన్తో ఒక 3 స్పూన్లు షుగర్ తీసుకొని కాస్త వాటర్ వేసి దాన్ని స్టవ్ మీద పెడదాం. అది కొంచెం షుగర్ క్యారమలైజ్ అయ్యేదాకా, ఇలా కలర్ వచ్చేదాకా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద తిప్పుతూ ఉండాలి. కొంచెం ఎక్కువే కలర్ వచ్చేసింది. వెంటనే తీసేసి మనము పుడ్డింగ్ దేనిలో చేద్దాం అనుకుంటున్నామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. బౌల్ అడుగు మొత్తం కూడా కవర్ అయ్యేట్టుగా తిప్పుతూ మొత్తం క్యారమల్ షుగర్ని దానిలో వేసేద్దాం. ఆ బౌల్ మొత్తం ఒక్కసారి తిప్పినట్టయితే టోటల్ కింద అడుగు భాగం అంతా కూడా షుగర్తో కోట్ అయిపోతుంది. దీనిలో ఇప్పుడు కొన్ని బ్లాక్ రైజిన్స్ తీసుకొని అక్కడోటి అలా అరేంజ్ చేద్దాం. ఒక 3 పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. నేను ఇది బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ సైడ్స్ కూడా కట్ చేయట్లేదు. కొంచెం డార్క్ వస్తుంది పుడ్డింగ్, వైట్గా రాకుండా. మీకు అలా కాకుండా ఉండాలంటే వైట్ బ్రెడ్ నెక్స్ట్ సైడ్స్ తీసేయటం చేయండి. వేరే ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుందాం. ఆ 3 పీసెస్కి 2 ఎగ్స్ సరిపోతాయి. ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్, దానిలోనే ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ షుగర్. క్యారమలైజ్ చేయడానికి ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ వాడాము, ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్. సో టోటల్ 6 స్పూన్స్ షుగర్ పడుతుంది. దీనిలో ఒక 1.5 కప్ మిల్క్ పోద్దాం, కాచి చల్లార్చినవి. అన్నీ పూర్తిగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకుందాం. దానిలోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసేయండి. ఇవి కూడా పూర్తిగా పాలల్లో మిక్స్ అయ్యేట్టుగా కలుపుకుందాం. దీనిలోకి ఇప్పుడు కొన్ని నల్ల ద్రాక్ష, కొన్ని కిస్మిస్, అవి కూడా వేసి ఒక్కసారి కలుపుకుందాం. దీన్ని ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించాలి. సో దానికోసము వాటర్ని బాయిల్ చేయాలి. సో ఒక పాన్ పెట్టి దానిలో వాటర్ పోద్దాము. ఒక స్టాండ్ కూడా పెడదాం. మనం పెట్టే పుడ్డింగ్ బౌల్ వాటర్ని టచ్ అవ్వకుండా ఆవిరి మీద ఉడకాలి. క్యారమల్ వేసుకున్న బౌల్లోకి ఈ బ్రెడ్, మిల్క్, ఎగ్ మిశ్రమాన్ని వేసేద్దాం. ఈ బ్రెడ్ ఇలా పీసెస్గా ఉన్నా ఓకే, లేదు మీరు కొంచెం బీట్ చేసి మెత్తగా చేసినా ఓకే. ఇలా చేసినా మనకేమీ ఇబ్బంది లేదు. మొత్తాన్ని ఆ బౌల్లోకి తీసేసుకోండి. వాటర్ మరిగిపోయినాయి. దానిలోకి ఇప్పుడు మనం పుడ్డింగ్ బౌల్ని పెట్టేద్దాం. దానిపైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసినా ఓకే, లేదు ఏదన్నా ప్లేట్ కూడా పెట్టచ్చు. పుడ్డింగ్ బౌల్ మీద ఒక ప్లేట్, మళ్ళీ ఆవిరిపోకుండా ఈ పెద్ద గిన్నె మీద కూడా ఒక ప్లేట్ బోర్లించేసి ఒక 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. నైఫ్కి ఏం పట్టుకోలేదు. సో ఇది కుక్ అయిపోయింది. కానీ మూత పెట్టి కంప్లీట్గా ఆరనివ్వండి. పూర్తిగా ఆరిన తర్వాత సైడ్స్ ఇలాగా ఒకసారి నైఫ్తో కట్ చేద్దాం. ఒక ప్లేట్ తీసుకొని ఆ బౌల్ పైన బోర్లించి అప్ సైడ్ డౌన్ చేయాలి. సరిగ్గా చేయగలనా? విరిగిపోకుండా చూద్దాం. ఓకే, డన్. వావ్, సూపర్గా వచ్చిందండి. కొంచెం క్యారమలైజ్ తక్కువైనా బాగుండేది, కొంచెం డార్క్ అయింది. ఇంకొంచెం గోల్డ్ కలర్లో తీసుంటే బాగుండేది. ఇంకొక క్షణం అయితే మాడిపోవటమే. కరెక్ట్గా తీసాం అట్లీస్ట్. ఇదండి సింపుల్ టేస్టీ క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్. చిన్న పీస్ కట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చూస్తాను ఉండండి. షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, మెత్తగానూ ఉంది, షేప్ కూడా హోల్డ్ చేసింది. నాకైతే టేస్ట్ నచ్చిందండి.
ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీద్దాం. ఈజీనే కదా ప్రిపరేషన్. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కేక్స్, పేస్ట్రీస్ అన్నప్పుడు ఎప్పుడన్నా ఇలా కూడా తయారు చేసి పెట్టచ్చు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.